విజయదశమి రోజు అర్ధరాత్రి కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన కత్తిపోట్ల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ చేశామని ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు 100 కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది వెళ్లగా అక్కడ 2 గ్రూపులు కొట్టుకుంటున్నాయన్నారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకొని విచారించగా గాజు ముక్కతో దాడి జరిగినట్టు తేలిందన్నారు. అలాగే కేతన్, ప్రఫుల్ అనే 2 యువకులపై సిద్ధార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజుముక్కతో దాడి చేశాడు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయని, సిద్ధార్థ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. మద్యం మత్తులో అర్ధరాత్రి హంగామా సృష్టిస్తే ఎవరినైనా వదిలేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. ప్రఫుల్ అనే అతనికి పొట్ట మీద అండ్ వీపు మీద స్టాబింగ్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా 3 ఇంజురీస్ ఉన్నాయి. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ చేశాం. సో దాంట్లో ఏంటంటే ఈ సిద్ధార్థ్ అని అక్యూజ్డ్, అతను వీళ్ళకి అండ్ వాళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి. సో ఆ టైంలో కొంచెం గొడవ జరిగి దాని తర్వాత ఇతను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి గాజు ముక్కతోటి ఆ పొట్ట మీద వీపు మీద స్టాబింగ్ ఇంజురీస్ చేశారు. సో ఇతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయడం అవుతుంది అండ్ ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే స్పెషల్లీ యూత్ రాత్రి పూటలు తాగి సో ఎట్లాంటి గొడవలు జరిగినా విల్ ఇమీడియట్లీ రెస్పాండ్, విల్ టేక్ యాక్షన్ అండ్ లీగల్లీ వాళ్ళకి చట్టపరమైన ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అవి చేసేలాగా చేయడం జరుగుతుంది.